పౌలు గారిని చెరసాలలో వేశారు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్ని బాధలండి. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా యేసుక్రీస్తుని నమ్మక ముందు చక్కగా గుర్రాల మీద తిరిగేవాడు. ఆయన ఎవరు దొరికి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని కొడతా తిడతా ఉండేవాళ్ళు. ఆయన చక్కగా ఉంది ఆయన జీవితం, ఒక అధికారి. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనం ముందు కనిపించాడో, ఎప్పుడైతే మారాడో, ఈయన్ని కొట్టడం మొదలెట్టారు. రాళ్లతో కొట్టేశారంట. రాళ్లతో కొట్టేసిన తర్వాత చచ్చిపోయాడేమో అనుకుని పట్టణం చివరికి ఈడ్చుకెళ్ళారు అపోస్తలుడైన పౌలు గారిని. ఈడ్చుకెళ్ళి ఇంకా కదలకపోయేసరికి వదిలేస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి అనేక శ్రమలు మనం అనుభవించాలి. మనం నమ్మిన యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించాడు మనకి రక్షణ దయచేయడానికి. కాబట్టి మనము ఆయన గురించి ప్రకటించాలి, మనము పరలోకం చేరాలి. చేయాలో తెలుసా? మనము కూడా అనేక శ్రమలు అనుభవించాలి.